టాలీవుడ్ కామెడియన్ నటుడు పృథ్వీరాజ్ అలియాస్ పృథ్వీకి విజయవాడ ఫ్యామిలీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృథ్వీ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడంతో మరోసారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు శ్రీలక్ష్మి. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పృథ్వీ పాటించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని 1984లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో తర్వాత మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త నుంచి తనకు నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించారు. తమ పెళ్లైన అనంతరం విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించేవాడని, ఆ సమయంలో అతని ఖర్చులన్నీ తమ పుట్టింటి వల్లే భరించారని కోర్టుకు తెలిపింది. సినిమాల్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయిన పృథ్వీ తనను తరచూ వేధించేవాడని కోర్టుకు విన్నవించారు. 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింట్లోనే ఉంటున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై 2017 జనవరి 10న విచారణ చేపట్టిన కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయల భరణంతో పాటు కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఖర్చులు కూడా ఇవ్వాలని పృథ్వీని ఆదేశించింది. ప్రతి నెల 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో పృథ్వీ హైకోర్టులో సవాల్ చేశారు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు 22,000 రూపాయలు చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మికి భరణం చెల్లించడంతో పృథ్వీ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో మరో భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడంతో విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.